పని ఆపే అవకాశం లేదు. సింహద్వారం పెట్టకుండా మూఢంలో ఏ ఏ పనులు చేయవచ్చు. ఇది ఇప్పుడు ప్రస్తుతం 4 మాసాలు వరుసగా మూఢం వచ్చేసింది కదండి. అందరినీ ఇబ్బంది పెడుతున్నట్టు అంశం ఇది. అందరికీ కూడా ఆలోచనలు ప్రారంభమైనాయి ఏం చేయాలని. కొంతమంది స్లాబులు ఆగిపోయి ఉంటారు. ఇప్పుడు కర్తర వచ్చింది, మూఢం వచ్చింది. ఏప్రిల్ 28 దగ్గర నుంచి వరుసగా ఆషాఢ మాసం వేసి శ్రావణ మాసం వచ్చేదాకా మళ్ళీ ఆగస్టు 7 తారీఖు దాకా ముహూర్తాలు లేవని చెప్పేసి అందరూ కూడా పేగ మీద కత్తి పెట్టి పనిచేస్తున్నారు. ఏం చేయాలి అని చెప్పి ఇప్పుడు అనుమానాలు వస్తూ ఉంటాయి, డౌట్లు వస్తూ ఉంటాయి. నిజమే, మరి అవసరాలు అట్లా పనిచేస్తున్నాయి. యాక్చువల్గా అండి ఇప్పుడు మనం ఒక చిన్న విషయాన్ని ప్రస్తావన చేస్తాను. ఈ ద్వారాలు సింహద్వారం ఎత్తకుండా ఏ పని చేయకూడదు, 100% షూర్. అది మనకేంటంటే ద్వారం పెట్టాక కిటికీ పెట్టాలనడానికి అది ఎందుకు వచ్చింది ఆ న్యాయం అనేది సరైనటువంటి ఆధారం లేదు. కాబట్టి ఒకవేళ సమయం కలిసి వస్తుంది అనుకుంటే ద్వారాలతో సంబంధం లేకుండా కిటికీలు ఉన్న ప్రదేశంలో ఉన్నటువంటి గోడలన్నీ కూడా కట్టేసుకుని మీరు వర్క్లు కంప్లీట్ చేసుకోవచ్చు. అంతవరకు కూడా దానికి అభ్యంతరం లేదని నా అభిప్రాయం. నా అభిప్రాయాన్ని మీరు ఫాలో అవ్వాలి, గౌరవించాలని నేను ప్రెజరేమేమను. కానీ మీరు నేను చెప్పిన ఈ విషయం మీద ఏదైనా డిస్కషన్ చేసే ఉద్దేశం కనుకుంటే మీరు ఒక్కసారి సింపుల్గా ఆలోచించండి. ద్వారం పెట్టడానికి ముహూర్తాల గురించి మాట్లాడాడు. ద్వారం పెట్టాకే కిటికీ పెట్టాలి అని చెప్పేసి అంశాన్ని ఎక్కడైనా ప్రస్తావన చేశాడా? చేయలేదు కదా. మరి అలాంటప్పుడు మరి ఇంత ఆలోచన చేయాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. ఒకటి. రెండోది, మరి ఈ ద్వారాలు సహజంగా మరి సిమెంట్ ద్వారాలు, ఇనప ద్వారాలు వాడుతున్నారు. టాటా వారి ఐరన్ దర్వాజాలు అవి పెట్టేటైతే కనుక ఆ గోడలు కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఏదైనా అవన్నీ కూడా సింహద్వారానికి వాడేది చెక్కవే వాడాలి. చెక్క దర్వాజాలు పెట్టేటువంటి ప్రదేశం మాత్రం సింహద్వారం ఎత్తాకే మిగతా చెక్క ద్వారాలు ఎత్తాలనేది నేను గ్రంథాలు, అనుభవం, మార్కెట్లో ఉన్నటువంటి ఆచారాలు అన్నిటిని కూడా శోధన చేయగా నాకు తెలిసినటువంటి కోణంలో నేను అబ్జర్వ్ చేస్తే వచ్చినటువంటి అంశం అది. కాబట్టి ఈ సింహద్వారం ఎత్తకుండా మిగతా చెక్క ద్వారాలు ఎత్తకుండా కట్టగలిగిన గోడలని కట్టేసుకోవచ్చు, కిటికీలు పెట్టేసుకోవచ్చు అని. ఇంకా టాయిలెట్ డోర్లు కానీ, లేకపోతే మన ఈ యొక్క ఐరన్ డోర్లు కానీ, సిమెంట్ డోర్లు కానీ, గ్రానైట్ డోర్లు కానీ పెట్టుకుని చేసుకునే వర్క్లో సరే వాటిని అన్నింటినీ కూడా పూర్తి చేసుకోవచ్చు. చెక్క దర్వాజాలు పెట్టడమే శాస్త్రీయమైన అంశంగా సింహద్వారాలుగా మన వాళ్ళు మొదటి నుంచి అలవాటు చేశారు. కాబట్టి సింహద్వారం ఎత్తకుండా మిగతా చెక్క ద్వారాలు ఎత్తడం అలవాటు లేదు. కాబట్టి ఆ ఒక్క పార్ట్ ఆపేసేసి చెక్క దర్వాజాతో ఉన్న సింహద్వారం పార్ట్ ఒకటి ఆపేసి మిగతా గోడలు కట్టుకోవచ్చు, స్లాబులు వేసుకోవచ్చు. కర్తర వెళ్ళిపోయిన తర్వాత స్లాబ్కి నేను గతంలో కూడా మాట చెప్పాను. పెంకుటిల్లు, పాక, రేకుల షెడ్డు వీటికి డిఫరెంట్ మెటీరియల్తో ఫస్ట్ అక్కడ దూలం ఎత్తడం అనేటువంటి కాన్సెప్ట్తో మనం ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఆ కాన్సెప్ట్లో పెంకుటిల్లు, రేకులు షెడ్డు, అలాగే పాక వీటికి మాత్రం మీరు పైకప్పు ఈ యొక్క మూఢంలో కానీ కర్తల్లో కానీ వేదనేది మనకి బాగా అలవాటు ఆచారం ఉంది కాబట్టి దాన్ని అనుష్ఠిద్దాం. అలవాట్లు ఆచారంలో ఉందని. ఆ తర్వాత స్లాబ్కి మాత్రం ఇది మనం ఒక అట్టపెట్టిన కింద నుంచి పైదాకా ఒకే మెటీరియల్తో మోల్డ్ చేస్తున్నట్టుగా బిల్డింగ్ మెటీరియల్ కింద గ్రౌండ్లో పునాదులు దగ్గర నుంచి స్టార్ట్ అయిపోయింది. పునాదుల దగ్గర పిల్లర్ ఇట్లా స్టార్ట్ అయ్యి పైకి వచ్చి ఇట్లా బెండ్ అయ్యి దాని మీద బల్ల పోసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ ఆ మెటీరియల్ ఏదైతే ఉందో ఇక్కడ పాకకైతే డిఫరెంట్ మెటీరియల్ దూలం ఎత్తడం అనే పేరుతో అది కింద వాడలా, ఇప్పుడు కొత్తగా వాడడం మొదలెట్టాం. అందువల్ల మంచి రోజులు చూసుకోవాలి. పైకప్పుకి రేకుల షెడ్కి అట్లాగే ఆ ఐరన్ పైప్ మనం చెక్క పైపు ఐరన్ పైపు వేస్తున్నాం. అది ఇప్పుడే ఫ్రెష్గా అందులో పైన వేస్తున్నాం, ఇప్పటిదాకా వాడలా. కాబట్టి దానికి మంచి ముహూర్తం ఎత్తాలి. పాకకి అంతే. కానీ వీటి విషయంలో మాత్రం ఆ పట్టింపుంది. ఖచ్చితంగా 100% మరి పైకప్పు డాబా వేసేటప్పుడు అక్కర్లేదన్న ఆ భావన. ఈ భావనని మీరు కాస్త సమర్థించేందుకు వీలుగా ఆలోచిస్తారని చెప్పి ఆశిస్తున్నాం. అయితే పూర్వకాలం రాతితో కట్టుబడి చేసి రాతి స్లాబులు వేసేవాళ్ళు. మరి అప్పుడు ముహూర్తం చూసేవాళ్ళు. అప్పుడు ఎందుకు అంటే వాళ్ళు ప్రత్యేకం ఆ స్లాబ్ నిమిత్తంగా దూలం ఎత్తడం కార్యక్రమం పెట్టుకున్నారు అక్కడ. ఇక్కడ దూలం ఎత్తే కార్యక్రమం లేదు. కాబట్టి ఈ స్లాబ్ విషయంలో అభ్యంతరం లేదు. మూఢంలో కర్తరలో వేసే అలవాటు మొదటి నుంచి లేదు మనకు ఆచారం. నేను అయితే కర్తర విషయాన్ని మాత్రం మళ్ళీ ఇప్పుడు ఒకసారి సందర్భం వచ్చినప్పుడల్లా కడుపులో బాధని ఆవేదనే మీకు కక్కుతూ ఉంటాను. దాని గురించి కంగారు పడదు. కర్తరే అనేది ఎంతవరకు శాస్త్రీయం అనేది బాగా శోధన చేయాలి మీరు. అది మాత్రం ఇది చేయకుండా ముందుకు వెళ్తే చాలా తప్పు అవుతుంది.
గ్రంథాలు ఎవడైనా కర్త గురించి మాట్లాడిన గ్రంథం తీవయ్యా అని చెప్పండి, తీసి చూపించండి. ఆ కర్తలో మొదటి ఆచారం గౌరవిద్దాం. నేను పాటిస్తాను, మీరు పాటించండి, పాటిద్దాం. ఇంకా విషయం తెలియదు పాటిస్తూనే ఉన్నాం. మనం ఆ కర్తలో వేసేవాడు కర్తలు వెళ్ళాక స్లాబ్ వేసుకోవచ్చు. ఈ విధంగా గోడలు దర్వాజాలు లేకుండా కిటికీలు ఉన్న ప్లేసులు, స్టీల్ దర్వాజాలు, ప్లాస్టిక్ దర్వాజాలు పెట్టుకునేటువంటి ప్లేసులన్నీ వాడేసాం కదా. ఆ ప్లేసులన్నీ కూడా మీరు అవకాశం ఉంటే మన ప్లాస్టింగ్లు చేసేసుకోండి, ఫినిషింగ్లు చేసేసుకోండి, పైన అల్మర్లు పోసేసుకోండి, కబోర్డులు చేసేసుకోండి, సీలింగ్ వేసుకోండి, ఫ్లోరింగ్ వేసేసుకోండి, అయిపోతూ ఉంటుంది. ఒక పక్కన పని టైం వేస్ట్ చేసుకోగల. మళ్ళీ సందర్భం కూడా చెప్తాను కర్తరి విషయానికి. ఎవరైనా కర్తరి గురించి చెప్తే అయ్యా కర్తరి గురించి రాసిన గ్రంథం ఏంటి, వెంటనే పూర్వకలామతం తీసి చూపిస్తారు. పూర్వకలామతంలో రవి రోహిణి నక్షత్రం, మృగ నక్షత్రం ఈ సంచారాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు చెప్పారు, బాగుంది. దాని గురించి మనకి కొంచెం సామాజికవేత్తలు, రచయితలు అందరూ కూడా చాలా కథలు రాశారు. డీహైడ్రేషన్ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కర్తరిలో ముర్దా ఋషుల గృహకర్మాణి వర్జేత్ అని చెప్పేసి శ్రమ ఎక్కువ ఉంటుంది కాబట్టి లేబర్ ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఇది ఏర్పాటు చేశారు అని చెప్తారు. బాగుంది, గౌరవిద్దాం, మంచిగా మాట చెప్పారు. మరి ఈ కర్తరిలో ఎండలేనటువంటి ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశంలోనే కొన్ని ప్రాంతాల్లో ఎండ ఉండదు, అలాగే ఇతర దేశాల్లో ఉండదు. శాస్త్రం అన్ని దేశాల్లో అమలు చేయాలి. వాళ్ళకి లేని అంశాన్ని వాళ్ళకి ఎట్లా అన్వయం చేస్తావు? కర్తరిలో తెలుసుకోవాలి కదా, సూక్ష్మంగా దాని గురించి ఆలోచన ఒకటి. కాబట్టి ఎండ, డీహైడ్రేషన్ వీటి దృష్ట్యా చెప్పలేదు. ఆ తర్వాత ఆ కాలామృతంలో, పూర్వకాలామృతంలో కర్తరి గురించి సంబంధించిన ఒకే శ్లోకంలో తర్వాత రవితో కూడిన సంచారంతో కర్తరి, శనితో కూడుకున్నటువంటి వివిధ నక్షత్రాలు శని ఉన్నప్పుడు చేయకూడని కార్యక్రమాలు, వివిధ నక్షత్రాలు కుజుడినప్పుడు ఈ యొక్క వాస్తుకర్మలు చేయొద్దని చెప్పి విధి నిర్వహించాడు. అక్కడ మొత్తం చెప్పుకుంటూ వచ్చాడు. మరి నీకు ఇష్టమైంది రవి ప్రకారంగా, రవి ఈ నక్షత్రాల నుండి కర్తరు కాబట్టి వదిలేసావు. మరి శని గురించి కుజుడి గురించి నువ్వు పట్టించుకోవడం అనేది సమానం చెప్పరు. వీడు మూర్ఖుడండి, కప్పుకొంతవాడు, వీడు మూర్ఖం ఆడతారంటారు. దీన్ని ఎదురుకుండా కనబడుతుంది అదే గ్రంథం. నేను పేజీ తిప్పలేదు, పక్కకి వెళ్ళలేదు, అదే పేజీలో అదే శ్లోకంలో ఉన్న విషయాలు ఏమయ్యా అనేది చెప్పరు. ఈ కర్తరికి సంబంధించి సౌరమానం ప్రకారంగా ఇట్లా చెప్పినటువంటి విషయాన్ని పక్కన పెడితే ఇదే సందర్భంలో పనికొచ్చేందుకు అనుకూలంగా రాసినటువంటి గ్రంథాలు వేరే ఉన్నాయి. బహుగ్రంథాలు చదవాలి కదా. మరి నీకు ఇష్టమైందని చెప్పి కాలామృతం ఒకటి శాస్త్రం ఎట్లా గుర్తుంది? కాలామృతం ముందు గ్రంథాలు లేవా? వాటన్నిటిని కూడా అన్వయం చేయొద్దా? రెండు పక్క పెట్టి ఇది తప్పు కాబట్టి ఇంక జీవితంలో ఈ పుస్తకం ముట్టుకోవద్దని ఒక స్టాంప్ వేయి. లేదంటే అలాగా ఆ కోణంలో కర్తరి మీద మీరు బాగా శోధన చేయండి. చాలా అవసరం. కర్తరి గురించి కనుక మీరు శోధన చేస్తే చాలా చాలా విశేషాలు బయటకు వస్తాయి. అది గమనిస్తే ముందుకు వెళ్ళండి. కాబట్టి ఇక్కడ ఈ కార్యక్రమాలు మూఢం వస్తుంది కాబట్టి సింహద్వార ఎత్తకుండా చేయాల్సిన పనులు ఈ విధంగా కొన్ని పూర్తి చేసుకున్న అంశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా టెక్నికల్గా తెలివిగా ప్రవర్తించే వాళ్ళకి తేలిగ్గా పూర్తయ్యేటువంటి మార్గాలు. వీటన్నిటిని కూడా తేలిగ్గా అనుష్ఠించుకుంటూ ముందుకు వెళ్ళి మీ పనులు పూర్తి చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ స్వస్తి.